జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రక్రియలో భాగంగా అక్టోబర్ 21 వరకు నామినేషన్లు స్వీకరించబడతాయి. షేక్పేట్ తహసీల్దార్ కార్యాలయంలో రిటర్నింగ్ ఆఫీసర్ పి. సాయిరాం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. అభ్యర్థులు ఫారం 2B, ఫారం 26 అఫిడవిట్ తప్పనిసరిగా సమర్పించాలి. అభ్యర్థితో సహా 5గురిని మాత్రమే రిటర్నింగ్ ఆఫీసులోకి అనుమతిస్తారు. అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన, 24న ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. నవంబర్ 11న పోలింగ్ జరగగా 14న ఫలితాలు వెలువడతాయి. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యుయెన్సీ బైపోల్ గురించి ఈ నామినేషన్ సెంటర్ దగ్గర పోలీస్కి సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇది మనకి మెయిన్ రోడ్ ఫేస్ చేసి ఉండటంతో మేజర్గా ట్రాఫిక్ అరేంజ్మెంట్స్ కూడా ట్రాఫిక్ వింగ్ నుంచి చేశారు. ఇక్కడ 100 మీటర్స్ ముందు ఒక లైన్ వేయటం, తర్వాత అక్కడ రిస్ట్రిక్టెడ్ ఏరియా ఏదైతే ఉందో దాన్ని డిమార్కేట్ చేయటం, అక్కడ పోలీస్ డిప్లాయ్మెంట్ కూడా ఉంది. ఎవరైనా క్యాండిడేట్స్ వచ్చి నామినేషన్ వేయదలుచుకున్నప్పుడు అక్కడ 5 మెంబర్స్ మాత్రమే దీంట్లోకి ఎంట్రీ ఉంటుంది. అలాంగ్ విత్ ద క్యాండిడేట్ మిగతా వాళ్ళందరూ కూడా ఎవరైతే వాళ్ళతో కలిసి వస్తారో వాళ్ళు 100 మీటర్స్ బయటనే ఉండాల్సి వస్తుంది. అది కూడా వాళ్ళకి క్యాండిడేట్స్కి ఐడియా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఆర్ఓ గారు వాళ్ళందరికీ కూడా పబ్లిక్లో పేపర్ నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కాబట్టి దీని చుట్టుపక్కల పెరిమీటర్లో ప్లస్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం ఆర్ఓ గారి రిక్విజిషన్ ప్రకారం కావాల్సిన గార్డ్ కానీ అదర్ ఏర్పాట్లు చేశాం. ఇక్కడ అంతా పీస్ఫుల్గా ఉండడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. వీళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటారు. నామినేషన్ వాళ్ళు వివిధ పొలిటికల్ పార్టీస్, ఇండిపెండెంట్స్ ఎవరైతే ర్యాలీగా వద్దాం అనుకుంటారో లేకపోతే ఒక గ్రూప్గా వద్దాం అనుకుంటారో వాళ్ళు జనరల్గా అక్కడికి వాళ్ళకి తెలుసు. అది ఆర్ఓ గారికి అప్లికేషన్ పెట్టుకుంటారు. అది పోలీస్ రిమార్క్స్ కూడా తీసుకున్న తర్వాత వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఆ పర్మిషన్ తీసుకుంటే దానికి ఏమంటే దానికి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేయడానికి ముందస్తు అరేంజ్మెంట్స్ చేసుకోవడానికి వీలు. క్యాండిడేట్ ప్లస్ 4, 5 మెంబర్స్ మాత్రం లోపలికి వెళ్ళి పేపర్ సబ్మిట్ చేయడానికి ఎలక్షన్ కమిషన్ గైడ్ లైన్స్ ప్రకారం అలా చేయాలి.